భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్యాసింజర్ రైలు సర్వీస్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఇల్లందు పాత బస్టాండ్ వద్ద తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కంచర్ల శ్రీనివాసరావు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఇల్లందు రైల్వే స్టేషన్ నుంచి డోర్నకల్ వరకు 2 దశాబ్దాలుగా నడిచిన ప్యాసింజర్ రైలు సర్వీస్ను నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు తెలిపారు. మాజీ గ్రంథాలయం చైర్మన్ డిండిగాల రాజేందర్ మాట్లాడుతూ బొగ్గుకు పుట్టినిల్లుగా పేరున్న ఇల్లందులో రైలు సర్వీస్ లేకపోవడం బాధాకరమన్నారు. ప్యాసింజర్ రైలును పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం, రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇల్లందు రైల్వే స్టేషన్ వెంటనే మాతో పాటు తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న మిత్రుడు. ఇల్లందు పట్టణానికి రైల్వే స్టేషన్ పేరిట గతంలో ట్రైన్ నడిచేది. ఆ ట్రైన్ను దాదాపు 20 సంవత్సరాల క్రితం నిలిపివేయడం జరిగింది. దాన్ని పునరుద్ధరించి ఇల్లందు మరియు చుట్టుపక్కల ప్రజానికానికి, ముఖ్యంగా ఇది గిరిజన నియోజకవర్గం యొక్క ప్రజానికానికి రైల్వే వసతి కల్పించాలి, ఇక్కడ నుండి డోర్నకల్ వరకు ట్రైన్ నడిపించాలనే డిమాండ్ తోటి వారు నిన్నటి నుండి నిరాదీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా మంచి సమస్య తీసుకొని ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి కంచర్ల శ్రీనివాస్ గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున అభినందనలు. బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పక్షాన మేము అభినందనలు తెలియజేస్తూ వారి యొక్క ఈ సమస్య పరిష్కారం వెంటనే చేయాలని మేము కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే బొగ్గుకు పుట్టినిల్లు, బొగ్గు కనుక్కున్నదే మన ఇల్లందు పట్టణం సింగరేణి ప్రాంతంలో. అటువంటి బొగ్గు ఉత్పత్తికి పుట్టిన గడ్డ అయినటువంటి ఈ ఇల్లందు పట్టణానికి రైల్వే సౌకర్యం కల్పించాలని చెప్పి మేము కూడా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని అవసరమైతే భూసేకరణ విషయంలో కానీ, లేకపోతే ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ ఒక ముందడుగు వేసి కేంద్రాన్ని ఒప్పించాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంతంలో అభివృద్ధి కోరుకునే ప్రజాప్రతినిధులు అందరూ కూడా కోరుకోవాలని చెప్పేసి తెలంగాణ భారత రాష్ట్ర సమితి, అదేవిధంగా తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. కోరిక సఫలమైనది, నిర్ణయం కూడా మంచిది. సంఘీభావాన్ని ప్రకటిస్తూ శ్రీనివాస్ గారిని మా పార్టీ పక్షాన, యూనియన్ పక్షాన అభినందిస్తూ ఉన్నాం. మిగతా రాజకీయ పక్షాలు, కార్మిక సంఘాలన్నీ కూడా దీన్ని అభినందించి స్వాగతించాలి. భవిష్యత్ కార్యాచరణకు అందరూ కూడా పూనుకోవాలని కోరుకుంటాం.